ప్రపంచ భూసార దినోత్సవం ఆరోగ్యకరమైన నేల యొక్క విలువను హైలైట్ చేస్తుంది మరియు నేల వనరుల సుస్థిర నిర్వహణను ప్రోత్సహిస్తుంది. ఈ రోజు నేల వనరులను సుస్థిరంగా నిర్వహించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మరియు నేల క్షీణతకు దారితీసే గణనీయమైన పర్యావరణ మరియు ఆర్థిక సమస్యల గురించి ప్రజల అవగాహనను పెంచుతుంది. ప్రపంచ భూసార దినోత్సవాన్ని తొలిసారిగా 2002లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ (IUSS) సూచించగా, 2013లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ అధికారికంగా ఆమోదించిన తర్వాత 2014లో తొలిసారిగా అధికారికంగా జరిగింది. నేల నిర్వహణతో పెరుగుతున్న సమస్యలను పరిష్కరించడానికి మరియు ప్రజలు, వ్యాపారం మరియు గ్రహం కోసం ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడం యొక్క విలువపై అవగాహన పెంచడానికి ఈరోజు కనిపిస్తుంది. ప్రపంచ నేల నాణ్యత యొక్క ప్రాముఖ్యత సాధారణంగా విస్మరించబడుతుంది, కానీ ఇది మన గ్రహంపై జీవానికి అనేక విధాలుగా మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొట్టమొదటిగా, నేల, చెట్లు, పంటలు, పువ్వులు మరియు అది లేకుండా మనుగడ సాగించలేని అన్ని ఇతర మొక్కలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. నేల ఆధారిత మొక్కలు దాదాపు అన్ని మానవ ఆహార వ్యవస్థలకు పునాదిగా పనిచేస్తాయి. మన ఆహారంలో 95% నేలల నుండి వస్తుంది. ఇది నేల యొక్క నిర్మాణాన్ని పెంచే ముఖ్యమైన పోషకాలను రీసైకిల్ చేసే మరియు కలుపు మొక్కలు, తెగుళ్ళు మరియు వ్యాధుల నిర్వహణకు సహాయపడే జీవుల యొక్క పెద్ద సమాజానికి నిలయం. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, మంచి నేల సేంద్రియ కార్బన్ నిల్వను సంరక్షించడం లేదా పెంచడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గిస్తుంది. ఇంకా ఇది మన నీటిని ఫిల్టర్ చేస్తుంది మరియు శుభ్రపరుస్తుంది మరియు వరదలు వంటి ప్రకృతి విపత్తులను నివారించడంలో సహాయపడుతుంది. నేల క్షీణత యొక్క ప్రభావాలు వెంటనే కనిపించనప్పటికీ, వ్యవసాయ మరియు ఆర్థిక ప్రభావాలను తక్కువగా అంచనా వేయకూడదు మరియు ప్రజలు, గ్రహంపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. 2019 నుండి ఒక అధ్యయనం పెరిగిన నేల కోత వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుందని మరియు నీటి వినియోగం పెరుగుతుందని, సుమారు $8 బిలియన్ నష్టం వాటిల్లుతుందని హైలైట్ చేసింది. ఇంకా నేల ప్రపంచ కార్బన్ సింక్లో గణనీయమైన భాగాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి, నేల నాణ్యత తగ్గడం వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావాలను తీవ్రతరం చేస్తుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు మరియు తీవ్రమైన వాతావరణ సంఘటనలతో ముడిపడి ఉంటుంది. వ్యవసాయానికి సంబంధం లేని పరిశ్రమలు కూడా నేల నాణ్యత తగ్గటం వల్ల ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. నేల క్షీణత అనేది పూర్తిగా సహజమైన ప్రక్రియ. ఇది చక్రీయ స్వభావం కలిగి ఉంటుంది. ఏదేమైనా, పెరిగిన మానవ కార్యకలాపాలతో ఈ ప్రక్రియ వేగవంతం చేయబడింది. ఇంటెన్సివ్ వ్యవసాయ పద్ధతులు, అటవీ నిర్మూలన, మితిమీరిన సాగు, ఇంటెన్సివ్ సాగు, అడవి మంటలు మరియు నిర్మాణం వంటి కార్యకలాపాలు నేలకు అంతరాయం కలిగిస్తాయి మరియు గాలి, నీటి కోతకు గురవుతాయి. ప్రపంచ భూసార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నల్ల నేలలపై తన మొదటి ప్రపంచ నివేదికను విడుదల చేసింది. ఇది జీవ వైవిధ్య నష్టం మరియు భూ వినియోగం మరియు కరువు వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనల కారణంగా నల్ల నేలలు ఎలా క్షీణించే ప్రమాదం ఉందో హైలైట్ చేస్తుంది. నల్ల నేలలు ముదురు రంగులో ఉంటాయి మరియు సేంద్రియ పదార్థాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రష్యా, కజకిస్తాన్, చైనా, అర్జెంటీనా, మంగోలియా, యుక్రెయిన్, US, కొలంబియా, కెనడా మరియు మెక్సికోలలో కనిపిస్తాయి. నల్ల మట్టి ప్రపంచ ఆహార గొలుసుకు అవసరమైనదిగా పరిగణించబడుతుంది మరియు విమర్శనాత్మకంగా వాతావరణ మార్పు, ఉపశమనం మరియు అనుసరణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోని నేల సేంద్రియ కార్బన్ నిల్వలలో 8.2% కలిగి ఉంది మరియు ప్రపంచ NOx సిక్వెస్ట్రేషన్ సామర్థ్యంలో 10% అందించగలదు.
ఎన్ఓసి సిక్వెస్ట్రేషన్ ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాదు, వాతావరణం నుండి కార్బన్ను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.